శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. అక్టోబర్ 12, 13, 14, 15 తేదీల్లో ఈ 4 రోజుల్లో పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 4 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరుగుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 4 రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారతాయి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మకర రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. మకర రాశి వారికి ఈ 4 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా డబ్బు బాగా వస్తుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మకర రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 4 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మకర రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ పడతారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. జీవితంలో ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి ఈ 4 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. ఈ 4 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరి జీవితం కొత్తగా మారుతుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు అమ్మవారే. ఈ 4 రోజులు అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉంచొద్దు. అలాగే గొడవలు పడకూడదు. ఈ అమ్మవారికి ఇష్టమైన సోమవారం మరియు శుక్రవారం రోజున
ఇంటిని శుభ్రం చేసుకొని అమ్మవారికి పూజ చేయండి. దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర రాశి వారు ఈ 4 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర రాశి వారు ఈ 4 రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. మకర రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మకర రాశి వారిని పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు. వారికి జీవితంలో ఏ లోటు ఉండదు. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగవు. జీవితాంతం సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. మకర రాశి వారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు మీకు వీలైతే ఈ 4 రోజుల్లో కాకులకు అన్నం పెట్టండి. ఎందుకంటే మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర రాశి వారు ఈ 4 రోజులు బయట వారితో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పి అనే అక్షరం, ఎల్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 8 సంఖ్య మీకు అదృష్ట సంఖ్య. ఎంతో విలువైన సమాచారాన్ని మకర రాశి వారు తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.